మంచిదండి. కొన్ని మాటలు దేవుని సన్నిధిలో విని ప్రభు యొక్క దీవెనలు పొందుకుందాం. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ఎంతగా ప్రభువుని మనం స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఎందుకనంటే ఈరోజు మనం సజీవ లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. ఈ దినాన్ని చూడలేక చాలామంది మనకంటే గొప్పవాళ్ళు అనబడిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు సైతం దినాన్ని చూడలేకుండా వెళ్ళిపోయారు. కానీ దేవుడు మన గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకొరకే ప్రభువుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. మరి త్వరగానే ముగించుదాం. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యాన్ని బట్టి మరి మనకి దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. మనందరికీ తెలుసు అనుకుంటున్నాను వాగ్దానం కదండి. మునుపటి కంటే అధికమైన మేలులు కలుగ చేసేదను అని చెప్పిన దేవుడు నమ్మదగిన మాట తప్పుడు. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన మాటలు ఏది నిరర్థకమో కానేరవు. నమ్మిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. గత సంవత్సరం మరి దేవుని సన్నిధిలో ఒకరోజు మందిరానికి వచ్చింది ప్రియ బిడ్డ మరి కామేశ్వరం గారు. దేవుడు ఆ బిడ్డకు మరి ఆమె హృదయంలో మొక్కుకొని దేవుడు నాకు సొంత గృహం కావాలి అని ప్రభు సన్నిధిలో కోరుకుంది. మరి శాసన గారు ఇంట్లో కిరాయికున్నారు. మరి దేవుడు ఎంతో ఆ బిడ్డను కనికరించి మరి ప్రగతి నగర్లో సొంత గృహాన్ని కొనుక్కొని దేవుని సన్నిధిలో వారు మరి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. ఆ కృతజ్ఞతను బట్టి మరి ఈ రోజున దైవ మందిరంలోకి వచ్చి దేవునికి వందనాలు చెల్లించడానికి వచ్చారు. వారి సాక్షి చెప్పడానికి మరి కాబోయే దినాలు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వారి పక్షంగా నేనే మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు అమ్మ చెప్తారా? కాబట్టి ఆ బిడ్డ విషయంలో మరి దేవుడు ఎంతో కృప చూపెట్టాడు. చాలా ఈ నూతన సంవత్సరం సంతోషంగా ఆ బిడ్డను మరి ఇంకా ఇంకా దీవించి మంచి కోడళ్ళలో ఆ బిడ్డలకు రావాలని మనం ప్రార్థించాలి. దేవుడు ఆ బిడ్డను దీవించాలి. మంచిదండి. ప్రార్థన చేస్తాం. నా కొరకు కూడా బాగా ప్రేయర్ చేయండి. అసలైతే చాలా చాలా నొప్పిగా ఉంది. నా జీవితంలో అసలు కూర్చొని చెప్పే అలవాటే లేకుండా అయింది. చాలా అన్బేరబుల్గా దేవునికి మహిమ కలుగును గాక. బాగా ప్రేయర్ చేయండి. అది నొప్పి కాదు, ఇంకే తెప్పలు పెట్టినా దైవ సన్నిధిలోనే మనం ఉండవలసిన వారు. ప్రభుత్వ స్తోత్రం. మీరందరూ బాగా ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా దేవుడి నొప్పిని తొలగించేటట్లుగా. దేవుడు మంచివాడు, ఆయన గొప్ప దేవుడు. మునుపటి కంటే అధికమైన మేలు కలగ చేస్తాను. మనం నమ్మాలి. అంతే. నేను మరి గత దినాల్లో కొన్ని మాటలు మీకు తెలియచేశాను. ఈరోజు నా మాటలను ధ్యానించినాను. చూడండి, మునుపటి కంటే అధికమైన మేలులో మనం పొందుకోవటం, మనం అనుభవించాలి. ఏదో ఈ యొక్క సంవత్సరం ఆదివారం వచ్చి పోయినట్లుగా మన జీవితాలు ఉండదు. ఏదో మనం వచ్చిపోయినట్లుగా ఉంది. మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన సంవత్సరముగా ఈ సంవత్సరం దేవుడు మనం అనుభవించడం గాక. ఖచ్చితంగా చాలా బాగా గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, సిస్టర్స్. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఈ సంవత్సరంలో రాబోతున్నాయి. మనం అనుకున్నంత పోయినా కొంతమంది అనుకున్నారు 2020 సంవత్సరము కష్టం ఉంది, ఇది పోతే చాలా సుఖంగా ఉంటామని అనుకున్నారు ప్రజలు. అసలు
పోయిన సంవత్సరమే బాగుంది, ఈ సంవత్సరం ఇంకా ఘోరంగా ఉందని చెప్పబడే దినాలు రాబోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అంత సులువుగా ఈ జీవితాన్ని కొనసాగించవద్దు. చాలా జాగ్రత్త కలిగి, చాలా భయముతో, భక్తితో దేవుని సన్నిధిలో మనం నడవలసిన వారు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత సులువైన దినాలు కావు. ఇంకా 2021 చాలా 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 కష్టతరమైన దినాలు వచ్చాయి. అయినప్పటికీ మనకి మునపటి కంటే అధికమైన మేలులో దేవుడు జరిగిస్తాడో, ఖచ్చితంగా జరిగిస్తాడు. ఏ విధంగా జరిగిస్తాడనేది ఈరోజు వాక్యాన్ని వినబోతున్నాం. చాలా కష్టకాలాలు రాబోతున్నాయి. 2021 చాలా శోధనలు రాబోతున్నాయి. 2021 చాలా ఇబ్బందులకు గురైపోతున్నారు. 2021 కానీ దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు రెండంతలుగా దీవెనలు ఖచ్చితంగా దేవుడు వారికి ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. మీరెవరు భయపడని అవసరం లేదు, ఎవరు దిగులు పడని అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందని అవసరం లేదు. కేవలం దేవుని మీద భయము భక్తి కలిగి జీవించుదాం. ఇదే కష్టకాలంలో, ఇదే ఇరుకుల్లో, ఇదే ఇబ్బందుల్లో, ఇదే శోధన కాలంలో దేవుని యొక్క రెండంతల దీవెనలో ఖచ్చితంగా ఎలాగ పొందుకోగలుగుతామనేది వాక్యాన్ని మనం చూస్తాం. యోధా గ్రంథంలో నుండి 1వ అధ్యాయం, జూడా 1st చాప్టర్ verse 20, 21 up to 23 మనం లేఖనాల్లో చాలా చూస్తూ ఉన్నాం. యోధా పత్రికలో నుండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం 1st చాప్టర్లో 20వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా, మీరు విశ్వసించు, నేను చదువుతున్నాను. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకొనచు భయముతో కొందరిని కరుణించుడి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా మన జీవితాల్లో ఈ సంవత్సరము దేవుడే మన ఇల్లును కట్టాలి. మనుషులు కట్టిన కట్టడాలన్నీ కూలిపోతున్నాయి. మనుషులు కట్టిన కట్టడాలన్నిటికి కూడా శిథిలమైపోతున్నాయి. కానీ దేవుడు కట్టిన ప్రతి కట్టడము ఆయన రాకడ వరకు స్థిరంగా నిలబడుతుందని సత్యాన్ని 2021 సంవత్సరంలో మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు కట్టినది ఖచ్చితంగా కూలిపోబోతుంది. మనుషులు కట్టింది శిథిలమైపోతుంది. కానీ దేవుని కట్టిన కట్టడాలు మాత్రం ఈ సంవత్సరము తుఫాన్లు వస్తాయి, అలలు వస్తాయి, వరదలు వస్తాయి. దేవుడు కట్టిన ఇల్లుని ఏ తుఫాను కూడా కదిలించలేదు అనేది 2021 ఈ సంవత్సర వాగ్దానాలతో మనం ముందుకు వెళుదాం గాక. ప్రభువుకి స్తోత్రం. దేవుని చేత కట్టబడాలి. మీ అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. 127వ కీర్తన మీరు చదువుకోండి, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థం. యెహోవా ఇల్లు కట్టించకపోతే ఎన్ని రకాలుగా ఇల్లులు కట్టినా దాని యొక్క ప్రయాసము వ్యర్థంగానే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇల్లు కట్టించాడు. మన దగ్గర చాలా మంది మేస్త్రులు ఉన్నారు. ఎవరైనా ఒక అతను ఇల్లు కట్టాలి అని అంటే
మేస్త్రులు పిలిచినప్పుడు ఆ మేస్త్రులకి ఆలోచన చెప్తూ ఇన్ని రూములు కట్టాలి, ఇన్ని ఫ్లోర్స్ వేయాలని చెప్పినప్పుడు మేస్త్రులు చెప్తాడు, ఇన్ని టన్నుల ఇసుక అవుతుంది, ఇన్ని 100 బస్తాల సిమెంట్ అవుతుంది, అలాగనే కంకర కావాలి, స్టీల్ కావాలి, అలాగనే ఇసుక, సిమెంట్, స్టీలు, కంకర, ఇంకా నీరు, ఎన్నో రకాల స్థితిగతులు, వాళ్ళు మెటీరియల్ కావాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇంత కావాలి, ఇంత మెటీరియల్ కావాలి అని మేస్త్రులు చెప్పినప్పుడు, పలానా టైంలో నేను మెటీరియల్ మీకు అందిస్తాను, మీరు నాకు ఇన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టించి ఇన్ని గదులతో నా ఇల్లు నిర్మాణం చేయించాలని ఒక ఇల్లు కట్టే యజమానుడు గుర్తించుతారు. ఈ సంవత్సరం మన ఇల్లును దేవుడు కట్టడానికి, మన ఇంటికి, మన కుటుంబానికి కావలసిన మెటీరియల్ను బైబిల్ గ్రంథంలో నుండి మనం తీసుకోవాలి. ప్రభుత్వ స్తోత్రం. ఆత్మీయంగా మన ఇల్లు కట్టడానికి ఏదో ఇసుక తెచ్చాను, ఏదో సిమెంట్ తెచ్చాను, ఏదో రాడ్లు తెచ్చాను, ఏదో కంకర తెచ్చాను, ఇంకేదో మెటీరియల్ తెచ్చాను, ఆ మెటీరియల్ తెచ్చిన ఇల్లు ఒకానొక టైంలో శిథిలం అవ్వచ్చు, కానీ దేవుని చేత కట్టబడిన ఇల్లు మాత్రము ఏనాడు కూడా శిథిలమైపోదు. చాలా 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 కష్టకాలాలు 2021లో రాబోతున్నాయి. మనము దేవుని చేత ఇల్లు కట్టుకోకపోతే, మన ఇల్లును దేవుడే కట్టించకపోతే ఏ ఇల్లు కూడా నిలవదు. మీకు కొన్ని ఉదాహరణలు ఈరోజు చూపిస్తాను. నేనేదో భయపెట్టించి మీకు చెప్పటం కాదు, కొన్ని ఉదాహరణలు ఈరోజు మీకు ప్రొజెక్టర్లో నుండి మీకు చూపిస్తాను. ఎంత భయంకరమైన శోధనలో రాబోతున్నాయో భూలోకం మీద. ఒక్క కరోనాకే తల్లడిల్లిపోతే అటువంటి భయంకరమైన శోధనలో లోకం మీదకి రాబోతున్నాయి. దేవుని బిడ్డ, ఏదో ఆషామాషిగా పోయిన సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు ఏదో నేను అలాగున్నాను ఇలాగున్నాను అనుకోవటానికి లేదు. నీకు ఈ జీవితం అయిపోయింది. ఇంకా దేవునికి స్తోత్ర. ఇన్ని రోజులు గడిచిన సంవత్సరాలు ఆగిపోయాయి, అయిపోయాయి. ఇప్పుడు జరగవలసిన జీవిత విధానము, ఆత్మీయత చాలా బలంగా కనుగొనాలి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన సమీపానికి వచ్చిన గుర్తుల్ని మనం ఈ రోజున ప్రొజెక్టర్లో చూడబోతున్నాం. చాలా సమీపంగా ఉన్నాయి. ఆయన రాకడకు ముందు తీబాకండి, ఎవరు రిఫరెన్స్ తీబాక మత్తయి సువార్త 24 మొదటి నుండి ఆఖరి వచనాల వరకు మీరు చదివినప్పుడు ఆయన రాకడకు గుర్తులు దాంట్లో రాయబడ్డాయి. అవన్నీ ఇప్పుడు నెరవేర్చబడబోతున్నాయి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోస ప్రవక్తలు వస్తారు, దొంగలు వస్తారు, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల మీద రాజ్యాలు భయంకరమైన దుర్ఘటనలు జరగబోతున్నాయి. ఎంత భయంకరమైన జరగబోయినప్పటికీ నీవు నేను దేవుని చేత కట్టబడితే ఎంత మాత్రమో పునాదులు కాదు, అసలు క్రాక్స్ కూడా రావు. దేవునికి స్తోత్రం. రంగు కూడా వాడిపోదు, రాలిపోదు, పేలిపోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ బిడ్డలు. ఆ సమస్యగా ఇన్ని రోజులు వచ్చాను పోయాను కాదు. ఖచ్చితంగా ఆ ప్రొజెక్టులో వేయబడుతున్న దృశ్యాలను చూస్తే నిజంగా దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో. నిజంగా ఎవరైనా పాపం చేసేది ఉంటే ఈ రోజున ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంత భయంకరమైన దుర్ఘటనలు జరగబోతుంది. ఈ సంవత్సరం మనము 5 రకాల మెటీరియల్తో మన ఇల్లును కట్టుకోవాలి. ఆత్మీయమైన కుటుంబం ఇది శిథిల వ్యవస్థకు రాకూడదు. ఈ కుటుంబం ఇది పడిపోకూడదు. ఈ కుటుంబం మీరందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారనుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మీరు కుటుంబ ప్రార్థన అస్సలు మరవద్దు. దేవుని దయలో ఆ ప్రార్థన అంశం వచ్చినప్పుడు చెప్తారు, కానీ ఇది ఒక మాట చెప్పి మన వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మరి మీరందరూ కూడా కుటుంబ ప్రార్థన చేసుకున్నట్టున్నారు. మాకు రాత్రి 3 అయినా 2 అయినా ఖచ్చితంగా 5 కలిసి ప్రార్థన చేసినాకనే పడుకుంటాం. ఒక్కొక్కసారి రాత్రులు పిల్లలు కారులో వచ్చేటప్పుడే పడుకుంటారు. అయినా కానీ ఇంటికి వచ్చి మరలా 5 కలిసి
కుటుంబ ప్రార్థన చేసినాకనే మేము పండుకుంటాం. దేవుని దయలో మేము ఎన్నడూ మర్చిపోం. కానీ ఎప్పుడైనా మేమిద్దరం కొంచెం ఆలస్యం చేస్తూ మాట్లాడుతున్నా కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు, మమ్మీ డాడీ, మన కుటుంబం ఫ్యామిలీ ప్రేయర్, స్తోత్ర. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కుటుంబంలో పిల్లలు కూడా పెద్దలను హెచ్చరిక చేయొచ్చు, దేవునికి స్తోత్ర. ఫ్యామిలీ ప్రేయర్ తల్లిదండ్రులు మర్చిపోతుంటే పిల్లలు గుర్తించాలి, తండ్రికి స్తోత్ర. ఏనాడు కూడా మేము కుటుంబ ప్రార్థన చేయకుండా ఉండవు. ఖచ్చితంగా 2-3 అవుతుంది చాలా సందర్భాలు. అయినా కానీ మేము తల్లి 5 ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం, దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన మర్చిపోవద్దు, దాన్ని తప్పించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబంలో ప్రార్థన కలిగి చేయండి. ఏ రోజు కూడా మేము మర్చిపోం. ఎంత రాత్రి అయినా అప్పుడప్పుడు పాల్బాబు మన చర్చిలో పడుకోవటానికి వస్తున్నాం. అక్కడ ప్రార్థన చేసినాకనే ఇక్కడికి రావాలి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఇవన్నీ చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఒక 5 అంశాలనే మనం ఈ యొక్క జనవరి నెలలో మొదటి రోజున మొదటి దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాను. ఈ 5 మన యోధా పత్రికలో చదవబడిన మాటల్లో 5 రకాల మాటల్ని అక్కడ మనం చూసాము. మొట్టమొదటి ఏంటంటే అతి పరిశుద్ధమైన దాని మీదనే మనం ఈ సంవత్సరం కట్టుకోవాలి. మన ఇల్లుని దేని మీద కట్టాలి అమ్మా? చెప్పమ్మా. మాస్కులు ఉన్నా కానీ చెప్పండి, ఏం పర్వాలేదు. అతి పరిశుద్ధమైన దాని మీదనే మన కుటుంబం కట్టబడాలి ఈ సంవత్సరం. ప్రభుకి స్తోత్రం. ఏంటి అతి పరిశుద్ధమైనది అనేది మనం వాక్యంలో చూస్తాం. రెండవది దేని మీద కట్టబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము చేతనే, పరిశుద్ధాత్మ నడిపింపు చేతనే మన కుటుంబాలు ఈ సంవత్సరం కట్టబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఫస్ట్ ఏంటంటమ్మా? అందరం చెప్తాం బ్రదర్స్. దేని మీద కట్టబడాలి? అతి పరిశుద్ధమైన దాని మీద మన కుటుంబాలు కట్టబడాలి. రెండవది పరిశుద్ధాత్మ చేత మన కుటుంబాలు కట్టబడాలి. మూడవది ప్రార్థన చేత కట్టబడాలి. నాలుగోది దేవుని ప్రేమ చేత కట్టబడాలి. ఐదోది జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో కట్టబడాలి. యోధా పత్రికలో 1వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల వరకు చదవబడిన వాక్యాల్లో ఉన్న మాటల్ని ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు రెండంతలు మునుపటి కంటే అధికమైన మేలులో దేవుడు మనకి కలగజేస్తాడు. అప్పుడు దేవుడు కలగజేస్తాడు. దేని మీద కట్టబడాలి అని అంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం. దేని మీద అమ్మా? అతి పరిశుద్ధం. ఈ సంవత్సరం చాలా చాలా పరిశుద్ధమైన జీవితంతో మన గృహాన్ని మనం కట్టుకోవాలి. లేకపోతే తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తండ్రి జాడ కొడుకు ఉండదు, కొడుకు జాడ తండ్రికి. ఒక్క కరోనాకే అంత భయంకరమైన సంవత్సరాన్ని అనుభవించామే. ఈ రోజున నీవు నేను అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. ఏంటి అతి పరిశుద్ధమైనది? ఏంటి అసలు బైబిల్ గ్రంథంలో అతి పరిశుద్ధమైనది ఏమిటి? బైబిల్ గ్రంథంలో మనం దేని మీద మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలి? డబ్బుతో కుటుంబాన్ని కట్టలేవో, వ్యాపారంతో కట్టలేమో, ఉద్యోగాలతో కట్టలేమో, మనకున్న స్థితిగతులతో కట్టలేము. కానీ మనకున్న అతి పరిశుద్ధమైన జీవితం మీద మన కుటుంబాన్ని కడతాం. దేవునికి స్తోత్రం. డబ్బుతో కట్టగలుగుతామని, మా బలముతో కట్టగలుగుతామో, మా చదువులతో కట్టగలుగుతామో, మా స్తోమతో కట్టగలుగుతామో, మా హోదాతో కట్టగలుగుతామో అనుకున్న వాళ్ళందరూ
కుదేలు అయిపోయారు 2020కి. దేవునికి స్తోత్రం. అయిపోయింది, ఇక డబ్బే ముఖ్యం కాదనేది గుర్తుపెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏంటి అని చూస్తే తొందరగా మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుదాం. నేను బైబిల్ చదువుతాను. బాబు, నాయన, అమ్మ అందరూ బైబిల్ తెరవండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము మరి 3వ వచనం నుండి 8 వచనాల వరకు ఈరోజు బైబిల్లో ఉన్న అతి పరిశుద్ధమైన కట్టడము ఏమిటి, అసలు దేని చేత మనం కట్టబడాలనేది బైబిల్ ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. అమ్మ, ఫస్ట్ తెస్సలోనికైస్ 4th చాప్టర్ వర్స్ 3 ఆన్వర్డ్స్ చూడండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక అందరూ చూడండి నాన్న, బైబిల్ ఉన్నవారు మీ మీ భాషల్లో తెరిచి చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం నుండి అతి పరిశుద్ధమైన కట్టడం యొక్క అర్థం ఏంటో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయం అంది అవ్వడను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపుడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అతి పరిశుద్ధమైన కట్టడం కలిగిన గృహాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 3వ వచనం నుండి 8వ వచనాల వరకు మన ఘటాల్లో మనం కాపాడుకోవాలి అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటి అతి పరిశుద్ధమైనదంటే 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క అతి పరిశుద్ధమైన కట్టడం ఈ సంవత్సరం. జారత్వమునకు దూరముగా ఉండిపోవాలి ఈ సంవత్సరం, దగ్గరికి కాదంట. అతి పరిశుద్ధమైన కట్టడం ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండాలంట. ఎంత చక్కగా ఆయన రాస్తూ ఉన్నాడో చూడండి. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక ప్రైస్తలాడు. ఈ సంవత్సరం మనం కట్టడము జారత్వమును అలాగనే కామాభిలాషి యందు కాక మన అతి పరిశుద్ధమైన కట్టడం ఏంటంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన యొక్క జీవన విధానమును దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే అతి పరిశుద్ధమైన కట్టడం. అది పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఈ ఘటాన్ని, దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ఈ ఘనత, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన తలంతులు, దేవుడిచ్చిన ఈ యొక్క ఈవులు, దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన ఫలాలు, దేవుడిచ్చిన కృపావరాలని కాపాడుకున్నట్టయే అతి పరిశుద్ధమైన కట్టడం. అది దేవునికి స్తోత్రం కలగగాక.
అతి చెప్పండి, అందరం చెప్తాం. ఏంటంట? దేవునికి స్తోత్రం. జారత్వమునకు చెప్పాలి, అందరం చెప్తాం, అందరం చెప్తాం. జారత్వమునకు దూరంగా ఉండటే ఈ సంవత్సరం నీ జీవితం, నా జీవితం, మన జీవితాలకు అతి పరిశుద్ధమైన కట్టడముగా మన జీవితంలో మొట్టమొదటి మెటీరియల్ గా, మొట్టమొదటి సామానుగా ఉండను గాక. అప్పుడు రెండంతలు కాదండి, 1000 అంతలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ఘటాన్ని, దేవుడు మనకిచ్చిన ఘనతను చెప్పండి కాపాడుకోవాలి. అందుకే పిలిచాడు మనల్ని దేవుడు. చాలా మంది పేతురు పత్రికలో మాట్లాడుతుంటారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు. కరెక్టే అది. దానికంటే ముందుగా మన తెస్సలోనికైలకు దేవుడు రాశాడు. పౌలు గారు ముందుగా చెప్పాడు. ఏమని చెప్పాడంట? మీరు పరిశుద్ధులు అగుటయే దేవుడు మనలను పిలిచెను. అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు 2021లో. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? చెప్పాలి, అమ్మ నోరు తెరవాలి. మీరు ఎప్పుడైనా సెకండ్ ఇచ్చుకుంటున్నారా? ఇస్తే చెప్పుకోండి పక్కన వాళ్ళతో, లేదంటే మూతి చూసుకొని చెప్పుకోండి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అని అంటే పరిశుద్ధులు అగటం కొరకే పిలిచాడు. అపవిత్రులు అవటం కొరకు మనల్ని పిలవలేదు. భార్య భర్తలు ఉంటే అక్కడ చెప్పుకోండి. అప్పుడే 2-3 బతుకున్నారా? ఏమండి చెప్పండి, కనుక చెప్తా. అమ్మా చెప్పండి, చెప్పుకోండి. ఎందుకు పిలిచాడు దేవుడు? వాళ్ళిద్దరు నిద్రపోవటానికే పిలిచాడు. కుర్చీలో వెనక్కి కూర్చున్నాను పాపం. స్తోత్ర. ఎందుకు దేవుడు పిలిచాడు 2021 అంటే? ఎందుకు దేవుడు మనల్ని నడిపించాడు 2021 అంటే? పరిశుద్ధులుగా జీవించడం కొరకే, అపవిత్రులుగా జీవించడం కొరకు కాదు. మన ఘటాన్ని, మనకిచ్చిన ఘనతను దేవుళ్ళు కాపాడుకోవాలి. మంచి పాటలు పాడే తలంతులు దేవుడు ఇచ్చాడు. మంచి పరిచర్య చేసే తలంతులు దేవుడు ఇచ్చాడు. మంచి వాక్యాన్ని చదవగలిగిన తలంతులు, మంచిగా వాక్యాన్ని అనర్గళంగా బోధించగలిగిన తలంతులు, మంచిగా బ్రదర్స్ సిస్టర్స్ లేచి నిలబడి పాటలు పాడే తలంతులు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. మంచిగా పరిచర్య చేయగలిగి, మంచిగా ప్రార్థించగలిగి, మంచిగా సువార్త చెప్పగలిగి, మంచిగా దేవుని మహిమపరచగలిగి, మంచిగా వాయిద్యాలు వాయించగలిగి, మంచిగా పరిచర్యలో వాడబడుతున్న తలంతులు ఘనతను దేవుడు నీకు నాకు ఇస్తే, ఇది అపవిత్రమైన వాటికి వాడకుండా ఉండను గాక. ఇది పరిశుద్ధమైన దాని మీదనే నీ జీవితాన్ని ఈ సంవత్సరం కట్టబడును గాక. మన జీవితాన్ని ఈ సంవత్సరం కట్టబడును గాక. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టాలి. ఎంత చక్కగా ఉందో. మళ్ళీ ఒకసారి నేను చదువుచున్నాను, బైబిల్ ఉన్న తీయండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటికే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయం అందు ఎవ్వడను కూడా అతిక్రమించొద్దు. తన సహోదరుడికి మోసము చేయకుండా వలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు 2021 పిలవలేదు దేవుడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యును ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఒక మాట
కొరింథీలోకి వచ్చినప్పుడు మొదటి కొరింథీలో 5వ అధ్యాయం పౌలు గారు ఒక మాట కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలో గుర్తొచ్చినాయి. చూడండి 5వ అధ్యాయం మొదటి, నేనే రెఫరెన్స్ చదువుతాను, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో వాక్యాన్ని చూడండి. 1 Corinthians chapter 5 verse 1 onwards. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదో, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనులనైనను జరగదు. ఇట్లుండియు మీరు పొంగుచున్నారు కానీ మీరంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, సంఘాల్లో జారత్వము జరుగుతూ, పాపము జరుగుతూ, వ్యభిచారము జరుగుతూ మనం వెలివేసిన వారిగా ఉంచాలి. మన కట్టడము పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటా ఉంటాం, నా సంగతి ఎవరికి తెలియదని. నిజమే, తెలియకపోవచ్చేమో మన సంగతి. ఆత్య కూర్చొని విను మంచిగా. మన సంగతి నిజమే ఎవరికి తెలియకపోవచ్చు. అసలు మనది మనకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం ఒక నూతనమైన కట్టడం చేత మన కుటుంబాలు కట్టబడాలి. 4వ అధ్యాయం అంటాడు, పక్కనే చూడండి, పక్కనే ఉంటుంది 4వ అధ్యాయం. మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. 1 Corinthians chapter 4 verse 4. ఆయన అంటూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక, నా యందు నాకు ఏ దోషమునో కానరాదో, ఆయనను ఇందువలన నీతిమంతుడుగాను ఎంచబడను. నన్ను విమర్శించువాడో ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత గొప్ప భక్తుడండి. ఆయన అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కూడా కానరాదంటున్నాడు. ఆయన పరీక్షించుకొని, ఆయన పరిశీలించుకొని, ఆయన ప్రార్థన చేసుకుంటుంటేనే ఆయనకు దోషం కనపడట్లేదని ఆయనే స్టేట్మెంట్ ఇస్తుంటే, నిజంగా దేవునికి మళ్ళీ అంటున్నాడు, అంత మాత్రాన నేనేమి నీతిమంతుడుగా ఎంచబడను అంటున్నాడు. మనల్ని మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఎప్పుడు చేయాలి, మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేయాలి. మన కట్టడం అతి పరిశుద్ధమైనదిగా ఉండును గాక. మన జీవితం ఈ సంవత్సరం అతి పరిశుద్ధమైన ఘటముగా, మన ఘనతల యందు ఒకరినొకరు హెచ్చించుకునేటట్లుగా ఉండాలి. నీ యందు నీ కనపడకపోవచ్చు, వేరే వాళ్ళు కూడా కనపడదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. చీకట్లో ఉన్నాయి బయటికి తెచ్చేస్తాడు దేవుడు. అంధకారములో తెలియబడిన పాపాలు చేసేవారి కూడా ఈ సంవత్సరం బయటికి తీసుకొస్తాడు. జాగ్రత్త దేవుని సంగమా. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టాలి. మరి పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అని తేడా లేకుండా ఈ సంవత్సరము అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి మనం. ఖచ్చితంగా దేవుడు మునపటి కంటే అధికమైన మేలు దేవుడు కల్పిస్తాడు. ఖచ్చితంగా. నేను కొన్ని ఉదయకాల ఆరాధనలు కూడా, మొదటి ఆరాధనలు చెప్పాను. ఈ సంవత్సరం మన యొక్క పరిశుద్ధ ప్రవర్తన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా దేవుడు నేను దీవిస్తాను. ఖచ్చితంగా దీవిస్తాను.
నేను అంటాను, నేను ఒక చిన్న సలహా ఇస్తాను ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దోళ్ళందరికీ. ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. చెప్పండి, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను ఇళ్ళలో కూర్చి చేస్తాను, ఉపవాసాల నుండి ప్రేయర్ చేస్తాను, రాత్రుల నుండి ప్రేయర్ చేస్తాను. నేనేమంటున్నానంటే ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, పాపం చేయబాకు. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పాపం చేయదు. ఒక తీర్మానంతో నువ్వు వెళ్ళాలి. ప్రశ్న, ప్రార్థన చేయకపోయిన దేవుడే నిన్నేమండవు, ఎందుకు చేయలేదని. పాపం చేసినందుకు అంటాడు దేవుడు. ఈ సంవత్సరం ఒక అతి పరిశుద్ధమైన కట్టడ మీద మన కుటుంబాలు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటి అతి పరిశుద్ధ? మరొక మాట, మనం ఎక్కువగా చాలామంది అంటూ ఉంటాం, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పాపం చేస్తాం, చెప్పాలి తెలిసిన వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తాం, పాపం చేస్తాం. ఎందుకు అసలు ఆ ప్రార్థన? ఎందుకు ఆ ప్రార్థన? ఎవరు చేయమన్నారండి? అసలు ఎవరు చేయమన్నారు? అతి పరిశుద్ధమైన దాని మీద ఈ సంవత్సరం మన కట్టడాలు కట్టాలి. అది ఈ సంవత్సరం యొక్క తీర్మానం. 2 అంతలు కాదు, 3 అంతలు కాదు, 1000 అంతలుగా దేవుడు ఇస్తాడు నీకు. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేగా, పాపం చేయొద్దు ఈ సంవత్సరం. ఆడపిల్లైన మగపిల్లైన ముసలోళ్ళు కూడా చేస్తున్నారు, ముసలక్కలు చేస్తున్నారు. నేను అంటాను, ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయొద్దు, పాపం చేయొద్దు. పవిత్రంగా జీవిస్తే చాలు, దేవుడు ఇస్తాడు. పరిశుద్ధంగా జీవిస్తే చాలు. కుటుంబాలు నాశనం చేసేదానికంటే, కుటుంబాలు విడగొట్టడానికంటే దేవుని సన్నిధిలో పవిత్రంగా జీవించడం గొప్ప భాగ్యం కదా. ప్రార్థన చేయటం, పాపం చేయటం, ప్రార్థన చేయటం, పాపం చేయటం, పాపం చేయటం, ప్రార్థన చేయటం, ఇది రొటీన్ లైఫ్ అవుతుంది కదా. బయట ఇళ్ళల్లో పాపం చేస్తారు, చర్చిలకు వచ్చి ప్రార్థన చేస్తారు, ఏం లాభం? వ్యవస్థ మారుతుందా? కుటుంబ వ్యవస్థ మారిపోతుందా? ఆత్మీయ జీవితం మార్చబడుతుందా? వ్యాపార వ్యవస్థలు మార్చబడుతున్నాయా? జీవితాల్లో ఒక నూతనత్వాన్ని పొందుకోగలుగుతున్నావా? పిల్లలు ఏమైనా భవిష్యత్తు దీవించబడుతుందా? పచ్చని ఒలీవల చెట్లు వాళ్ళే ఉండవలసిన పిల్లల జీవితాల్లో ఎండిపోయిన అడవి ముళ్ళ చెట్లు వాళ్ళే పిల్లలు జీవిస్తున్నారు ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో. కారణం ఏంటంటే వాళ్ళు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులు పాపం చేస్తే 100% చెప్తున్నాను, మనం ఒక్క అంతకు పాపం చేస్తే మన పిల్లలు 1000 అంతలుగా చేస్తారు. ఎవరైనా రాసి పెట్టేసుకో. నువ్వు ఒక్క అంతగా పరిశుద్ధంగా ఉంటే మన పిల్లలు 1000 అంతలుగా పరిశుద్ధంగా జీవిస్తారు. కాబట్టి నా దోషము నాకు కనపడట్లేదు అనుకుంటున్నావు, నా పాపం నాకు కనపడట్లేదు అనుకుంటున్నావు, నాది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. రహస్యమందరి చీకట్లో చేసిన ప్రతి పాపాన్ని దేవుడు పట్టబయలు చేయగలిగిన శక్తివంతుడైన దేవునికి స్తోత్ర. ఒకవేళ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, స్కూల్లోకి వెళ్ళొచ్చు, కాలేజీలకు వెళ్ళొచ్చు, పబ్బులకి, క్లబ్బులకి, మబ్బులకి వెళ్ళిపోవచ్చేమో. ఎంతటి వారిని కూడా దేవుడి సంవత్సరము విడిచిపెట్టడం, దండన చేయు సంవత్సరం ఇది నీకు. నా యందు నాకేమి దోషమో కాదు రావట్లేదు, కానీ నేను మంచోడిని అనుకుని అంటారు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి భక్తుడి. ఆయన అంటాడు, దావీదు గారు మనందరికీ తెలుసు, 139వ కీర్తనలో ఉంటారు. ఆయన చెప్తాడు 23వ వచనం నుంచి 24, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నాలో నా యందు లోపల నేను చూస్తున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. నా జీవితంలో, నా హృదయంలో నేను మంచిగా అనిపిస్తుంది, కానీ
నీ దృష్టికి ఎలాగొందో నా జీవితాన్ని ఈ సంవత్సరం ఒక్కసారి రహస్యాలన్నీ బయట పెట్టేసి నా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురా. నా భర్త, నా భార్యలో ఒక మార్పు, నా పిల్లల్లో ఒక మార్పు. రెండంతులు కాదు, మూడంతులు కాదు, ఐదంతులు కాదు, 1000 అంతులుగా నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలనుకుంటున్నాను. నా జీవితంలో ఒక మార్పు తీసుకురా ప్రభు అని మన జీవితాలు దేవునికి అప్పగిస్తే చాలు. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ అందరూ ఏసే దగ్గరికి ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వస్తే ఏసయ్య ప్రార్థన చేయమన్నాడా? ఏం చేయమంటావు? ఇక మీదటిగా అంతేగాని ప్రార్థన చేయమన్నా. ప్రార్థన ఎవరని చేస్తామండి, ఎంత టోళ్ళైనా ప్రార్థన చేస్తారు, ఎంత టోళ్ళైనా పాపం ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేది ప్రాముఖ్యత కాదు, పరిశుద్ధత అనేది ప్రాముఖ్యత. ప్రభువుకి స్తోత్రం. అది మన జీవితాల్లో, సంఘంలో, మందిరంలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి. కాబట్టి ప్రార్థన అనేది ఎవరైనా ప్రార్థన చేస్తారు, పాపం చేస్తారు, పాపం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అంటే ఇంట్లో బయట ఎక్కడొక్కడ ఏం చేస్తుంటారు? పాపం. ఇప్పుడు అటు ఇటు చేయకుండా సెల్ ఫోన్లోనే ఉంది పాపం. ఇదంతా అటు బాగా అలా ఇలా ఓకే రైట్ అయిపోయింది. ఎవరు చూడట్లేదు, గప్ సిప్ సాంబార్ పుడ్డి అంతే. మమ్మీ వస్తుందా? మేము ఏసీఐ యూత్ మీటింగ్ పాటలు చూస్తున్నాం మమ్మీ. డాడీ వస్తున్నాడా? నేను ఫాస్ట్ అంకుల్ వాక్యం వింటున్నాను, రిపీట్ చేసుకుంటున్నా, నాకు బాగా తగిలింది, వెంటనే మార్చేస్తాను. మమ్మీ చూడలేదు, ప్రభుకి స్తోత్రం. డాడీ చూడట్లేదు, ప్రభుకి స్తోత్రం. భర్త చూడట్లేదు, ప్రభుకి స్తోత్రం. భార్య చూడట్లేదు, ప్రభుకి స్తోత్రం. తల్లిదండ్రులు చూడట్లేదు, ప్రభుకి స్తోత్రం. అన్న తమ్ముడు చూడట్లేదు, దేవునికి స్తోత్రం. అక్క చెల్లెలు చూడట్లేదు, దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు చూడట్లేదు, దేవునికి స్తోత్రం. పరమందున్న దేవుడు చూస్తున్నాడు. మన ప్రతి ఛానల్ దేవునికి స్తోత్రం. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన సెల్ ఫోన్స్ బట్టి దేవునికి స్తోత్రం. మేము 5గురు, ఈ పొలగాలు ఏమవుతున్నారో తెలియలేదు, కానీ ఇది ఆన్లైన్ క్లాస్ వింటుకుంటా. నేను సెల్ ఫోన్ చూశాను అని అంటే, ఒకవేళ అది వాట్సాప్ అయి ఉంటే, అది ఫేస్బుక్ అయి ఉంటే, ఖచ్చితంగా మేము 5గురు కూర్చొని చూస్తాం. పిల్లలు లేనప్పుడు నేనేమి పెద్ద చూడను, పిల్లలు వచ్చినప్పుడు ఇట్లా మార్చును. నేను ఏదైతే వింటున్నానో వాళ్ళను కూర్చోబెట్టుకొని, ఒక ఇద్దరు అటు, ఒక ఇద్దరు ఇటు, ఒక ముగ్గురు ఇంకొకరిని కూర్చొని, నాకు 4 పిల్లలు లెక్క అవుతుంది. వీళ్ళు 3 పిల్లలు అనుకొని పోటీ పడుతుంటే, వీళ్ళతో సహా పిల్లలు అనుకో, అమ్మగారు నేనెందుకు పక్కన ఉండకూడదు, నేనెందుకు చూడకూడదు అని పిల్లలు నెట్టేస్తుంటే వాళ్ళు నీకు టైం ఇస్తారా? సీతారాములా చేతితో బైబిల్ పట్టుక. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ భార్యకు తెలియకుండా నీ ఫేస్బుక్ ఆన్ చేయదు. నీ భర్తకు తెలియకుండా ఫేస్బుక్ ఆన్ చేయదు. నీ తల్లిదండ్రులకు తెలియకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నువ్వు ఆన్ చేయు. నిజంగా చేసావా? వాళ్ళకి పాస్వర్డ్ చెప్పు. అతి పరిశుద్ధమైన దాని మీదనే మనం ఈ సంవత్సరం కట్టాలి. ప్రభుకి స్తోత్రం. అందుకు ఈ బోధన మీకు బోధిస్తుంది. పాస్వర్డ్ తెలియదే ఎట్లా గీస్తాడు? 8 అంటాడు, లేకపోతే జడ్ పెడతాడు, లేదంటే ఎల్లు పెడతాడు, ఏ పెడతాడు, ఈ పెడతాడు, జీ పెడతాడు. అసలు భర్తకి భార్యకి తెలియనంత పాస్వర్డ్ ఎందుకండి? ఎందుకు? భార్య కూడా పెట్టింది భర్తకు తెలియనంత పాస్వర్డ్. అదేంటి? అసలు విచిత్రంగా ఉన్నాయి కుటుంబాలు.
నీకెందుకు అసలు? భర్తకి తెలియదు. ఒక్కోసారి ఫోన్ భర్తలో అయిపోతాయి ఇక బ్యాలెన్స్. ఆమె ఫోన్ ఎత్తుకుంటే ఆ పాస్వర్డ్ ఈయనకు తెలియదు. మళ్ళీ చెప్పమంటే నేను చెప్పనని ఇట్లా గీకెత్తు. ఆమె పాస్వర్డ్ ఆన్ చేయాలి. ఎందుకు అసలు? అతి పరిశుద్ధమైన కట్టడం కట్టాలి నీవు నేను సంవత్సరం. మనం కట్టాలి, ఒక గొప్ప ఉద్దేశంతో వెళ్ళాలి, ఒక గొప్ప ప్రణాళికతో వెళ్ళాలి దేవుని సన్నిధిలో. పిల్లలంటే అరేమ్మా నేను చెప్తాను, రే బాబు పాస్వర్డ్ మార్చారంటే ఈ బగులుతాంట. నేను పెడితే అందరికీ చెప్తాను, 0 అంటే లేదంటే 8 అంటే ఈజీగా. నాకేంది అసలు? ఎందుకు నా పాస్వర్డ్ చెప్పకూడదు? మళ్ళీ దీన్ని మార్చదు, ఇట్లా జడ్లు పెట్టబాకండి, ఏలు పెట్టబాకండి, ఏదో 8 ఇట్లా తీయబాకండి నాయన. ఆ ఫోన్లో అట్లనే ఉండాలి. మెయిల్ ఐడీలు ఇక అక్కడ ఇన్స్టాగ్రామ్ చెప్పాలి మమ్మీకి. ఈరోజు వెళ్ళి నువ్వు, మమ్మీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది, డాడీ నా పాస్వర్డ్ ఇది. అప్పుడే నువ్వు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టడం కట్టబోతున్నా. అసలు బాగా మా ఫ్రెండ్స్ చేస్తారు. మనం నీ ఫ్రెండ్స్ ఎవరు? మీ మమ్మీ అంగీకరించలేని ఫ్రెండా? మీ డాడీ అంగీకరించలేని ఫ్రెండా? నీకు కటాఫ్ చేయాలి అటువంటి ఫ్రెండ్స్. ఇప్పుడు అతి పరిశుద్ధమైన దాని నీ భర్తకు తెలిసి వాట్సాప్ ఆన్ చేయి, నీ భార్యకు తెలిసి ఫేస్బుక్ ఆన్ చేయి, నీ తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని ఇటువంటి మెసేజ్లు ఆన్ చేసి ప్రైస్తున్నాడు. హల్లెలూయా. 2 అంతలు కాదు 1000 అంతలు దీవించబడతాయి ఈ సంవత్సరం. ప్రైస్తున్నాడు. స్నేహితుడిగా ఉంటారు, పక్క పక్కనే కూర్చుంటారు. ఎటుపోయిన ఇద్దరే, ఆడి పాస్వర్డ్ వీడికి తెలియదు, వీడి పాస్వర్డ్ ఆయనకి తెలియదు. మరి ఇంకేం స్నేహితులయ్యా? ఏమి స్నేహితులు? కాబట్టి అతి పరిశుద్ధమైన దాని మీద మనం ఏం చేయాలి? మన కట్టడాలో కట్టాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, నాకు ఏ దోషము కనపడట్లేదు అంటున్నాడు. మనం చూసుకుంటే అన్ని దోషాలు, ఆయనకు ఒక్కటే కనపడట్లేదు. దేవుని ఎదుటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేము. జాగ్రత్తగా బతుకుదాం ఈ సంవత్సరం. 130వ కీర్తనలో కూడా ఆ మాట రాస్తారు చూడండి. సాంగ్ నెంబర్ 130, 130వ కీర్తన. 130వ కీర్తనలో చక్కని మాటను కీర్తనకారు రాస్తూ ఉంటారు. 3వ వచనం, వర్స్ 3. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడయ్యా నిలవగలిగేది? తండ్రికి స్తోత్రం. ఎవరు నిలవలేరు, ఎవరు కూడా మనము నిలవలేము. అతి పరిశుద్ధమైన దాని మీదనే మనం ఈ సంవత్సరం మన కట్టడం కట్టాలి. అద్భుతాలు దేవుడు చేస్తారు. నేను చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. ఒక 2 కార్యక్రమాలు ఇప్పుడు మనం చూడబోతున్న ప్రొజెక్టులో నుండి వచ్చే వారం మనం దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. మన కట్టడం దేని మీద ఉండాలమ్మా? అతి. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. వయసులో ఈ సంవత్సరం ఒక నినాదంతో ఉంటాం. పక్కన వాళ్ళకి చెప్పుకుందాం, చెప్తాం. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదమ్మా బాబు, పాపం చెయ్యొద్దు. మీరిద్దరూ ఒక్క రూమ్లో ఉన్నారా, వేరు వేరు రూమ్లో ఉన్నారా అమ్మా? వేరు వేరు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తర్వాత అని చెప్పండి. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు.
నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నేనెంత ప్రార్థన చేసినా, మనమెంత ప్రార్థన చేసినా మన రోజు వారి దిశ అంత పాపంలో ఉండి రాత్రి ఏదో ప్రభువా ప్రభువా అంటాడు. కీర్తనకాడు 26వ కీర్తన చదువుతాం చూడండి. సామ్ నెంబర్ 26. కీర్తనకారుడు దావీదు మహారాజ్ తన యొక్క ప్రార్థనలో చూస్తే 26వ కీర్తనలో ఆయన ఒక చక్కని మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలిగిన కీర్తన భాగంలో మన జీవితాల్లో నిజంగా మరి ఆయన యొక్క జీవితం 2వ వచనం చదవండి. చాలు. ఇంకోటి 17వ కీర్తన ఉంటుంది పక్కనే చూడండి, ఎడమవైపు తిప్పండి. నేను చదువుతున్నాను, మీరంతా పశువులు బంధువుల దొడ్లో ఉన్నట్టు కేకలు లెక్కన పడుతుంది. నేను చదువుతున్నాను చూడండి. 17వ కీర్తన 3వ వచనం. 17వ కీర్తన 3వ వచనం. సామ్ నెంబర్ 17 verse 3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి, నన్ను పరిశోధించిదివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రయింపను. మనసుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని నాకు కాలు జారలేదు, కన్ను జారలేదు, చెవి జారలేదు, నోరు జారలేదు, పెదవులు జారలేదు, హృదయం జారలేదు, మనసు జారలేదు, ఒళ్ళు జారలేదు అంటున్నాడు. ఏం భక్తుని జీవితం అండి. ఏది జారిపోలేదు. అదే అతి పరిశుద్ధమైన కట్టడం అంటే దేవునికి స్తోత్రంగా. దేవునికి మహిమ. రాత్రి జాములు ఏందంట 3వ వచనం. రాత్రి వేళ దేవుడు ఆయన దర్శిస్తున్నాడంట. ఆయన వండుకుంటే ఆయన ఉదయాన్నే కొంతమందికి కళ్ళు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్తుంటారు, మొన్న ఒక చెప్తున్నా, నేను సినిమా చూసినట్టుగా వచ్చిందండి కళ. బల్లారాధన తీసుకొని ఆమె సినిమా చూసినట్టు కళ వచ్చిందంట. ఆ కళ కూడా రావట్లేదంట ఆయనకి. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆయన హృదయంలో ఏ దురాలోచన దేవునికి కనపడలేదంట. అతి పరిశుద్ధమైన కట్టడం అంటే ఈ చక్కని లేఖనాలను మనం ధ్యానించాలి ఈ సంవత్సరానికి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితే, అబ్బా, కొంతమంది రాత్రి పగులంతా పనులు చేసి రాత్రి వేళ ఫోన్లు పట్టుకుంటున్నారు. అందుకే చర్చికి మీరు లేట్కి వస్తున్నారు. రాత్రి ఫోన్ వాడిన అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ ఆదివారం టయానికి రాడు. ఎందుకే 12-1 గంట వరకు ఫోన్లు? అంత పెద్ద సెలబ్రిటీవా, అంత పెద్ద అంబానీ సంబానీవా, నీ పెద్ద లైనప్ కట్టుకోవటానికి 10 గంటలకు అవతల పడేయాలి. ఫోను సైలెంట్లో పెట్టి అవతల పడేయాలా, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ పట్టుకోవాలా. మళ్ళీ కొంతమందికి వీళ్ళేదో ఫోన్లు వస్తాయి అన్నట్టుగా, అప్పు లోకం మొత్తం నీ దగ్గరే ఉంది, అసలు ఆన్లైన్ సర్వీస్ ఆఫ్లైన్ సర్వీస్ కానీ నీకే వస్తాయి అన్నట్టుగా పక్కనే బైబిల్ కూడా ఉండదు తలగడ కింద. తిండి లేకపోయినా మంచం లేకపోయినా కంచం గోడ కానుకొని ఆయన ఫోన్ చూసుకుంటూ పండుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుక ఈ బ్రతుకు అసలు? 10 గంటలు తీసి అవతల పడేయాలి ఫోన్లు. నీ భర్త ఏమన్నా అట్టాడు చూస్తుంటే నాకు చిన్న మిస్కాల్ ఇవ్వండి. ఎందుకే ఫోన్లు మీకు? రేపు ఆదివారం అని తెలిసి కూడా రాత్రి వంటి ఏం చూస్తున్నావు అని అంటే, నేను ఓసన్న గారి కొత్త పాట చూస్తున్నాను, నేర్చుకున్నావా, పాడినవా, మెసేజ్లు విన్నవా? వద్దు, మన జీవితాలు మార్చుకుందాం. రెండంతలుగా మన జీవితాల్లో తీరంలో పొందుకోవాలి. ఇక భర్తలేంటనే భార్యకైతే గొప్ప ఆనందమే. ఇంకో గంట ఓటీ చేసి రాదు, నేను లూటీ చేత నీ కుటుంబాన్ని సెల్ ఫోన్ తీసుకుని
ఎందుకండి జీవితాలు? ఆయన చూడండి అంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అసలు ఏ దురాలోచన కూడా ఆలోచనలో కూడా మార్పు. ఏంది అతి పరిశుద్ధమైన కట్టడం అంటే? తండ్రికి మహిమ కలగాలి. పండుకొని మనం పండుకుంటే చాలు పాపమే. వాడు ఇట్లా ఇట్లా ఈ యొక్క బుక్ అట్లా ఈ పేజ్ అట్లా. అసలు మన పేసే బాగాలేదు. ఆ పేజ్ బుక్ లేదు, అన్ని ఆఫ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆఫ్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత అంటున్నాడు, కాని రాలేదు నోటి మాట చేత నేను. నోటి మాటలు కూడా అతిక్రమించట్లేదు. అతి పరిశుద్ధమైన కట్టడం అంటే మన మాటలు కూడా అతిక్రమించొద్దు. జాగ్రత్తగా మాట్లాడాలి. మన ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి. మన మాటలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 6వ వచనం 5 వారు నీ మార్గముల యందు ఉన్నాను నాకు చాలు. ఆయన కాలు ఈ సంవత్సరం ఎందుకు జారలేకపోయిందంటే దేవుని మార్గంలోనే ఆయన నడకలు నడిచాడు. కొంతమందికి కాలు జారింది, కొంతమందికి ఊకనే కళ్ళు జారుతాయి, కొంతమందికి మనసు జారిపడింది. ఎవరిని పడితే వాడికే మనసు జారిపోతాయి. ఏ అమ్మాయిని పెడితే అంటే హృదయం జారిపోతుంది. ఇదేంటి? క్రీస్తులా జీవితం అతి పరిశుద్ధంగా 2021 కట్టుకోవాలి. మానవులైన పిల్లలు, పెద్దల, యూత్ పిల్లలు, దేవునికి స్తోత్రం. వాళ్ళు జారిపోవద్దు పిల్లలారా. నా బిడ్డలైన ముగ్గురు, మీ బిడ్డలైన అందరం అందరం ఒక తండ్రి బిడ్డలు. ఎవరి బిడ్డ కాలు, కన్ను, మనసు, హృదయం జారిపోవద్దు. అది పరిశుద్ధమైన. పొద్దున్నాక కొంతమంది ఎవరు చూస్తే వాడి నెంబర్లు తీసుకొని జారగొట్టుకుంటుంది ఈ పోరి. అసలు ఎందుకు ఒకరి నెంబర్ ఎందుకు నీకు? అసలు ఒకరి నెంబర్ ఎందుకయ్యా నీక? ఆడపిల్లల నెంబర్ నీకెందుకయ్యా? నేను పాటలు నేర్చుకుని చెట్టు బేదర పాటలు నేర్చుకుని నీ పాటలు అయినా వాగులు పోను. నువ్వు పాట పాడితే దేవుని ఆత్మ అవుతుందా? ఎందుకు అసలు నీకు? ఏ అమ్మాయి నెంబర్ ఏ అబ్బాయి దగ్గర ఉండదు. చర్చి వాళ్ళు కూడా నీకెందుక? నా దగ్గర 150 నెంబర్లు ఉన్నాయి. 1500 నెంబర్లు ఉన్నాయి చర్చి వాళ్ళే. 0000 ఉన్నాయి. నన్ను అడిగి రాజేస్తా, నన్ను అడిగి రాదు. 1500 ఫోన్ నెంబర్లు ఉన్నాయి మన చర్చి వాళ్ళే. పోయిన వాళ్ళే, ఉన్నోళ్ళే, వచ్చేటోళ్ళే, తిరిగేటోళ్ళే, పండుగపోతులు, తిరిగిపోతులు, పరిగమాలిన వాళ్ళే అందరి వచ్చి డిలీట్ చేయలే. నన్ను అడిగి రాదు ఫోన్ నెంబర్. ఎందుకు మనసు జారుకుంటావు? ఎందుకు కన్ను జారిపోవాలి? ఎందుకు చేయి జారాలి? ఎందుకు కాలు జారాలి? ఎందుకు ఒళ్ళు జారాలి? ఎందుకు హృదయం జారాలి? ఎందుకు మనసు మోసపోయి ఎన్నిసార్లు జీవితం మోసపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన దాని మీద ఈ సంవత్సరం మన కట్టడాలను కట్టాలి. దేవునికి ఇష్టం. అది పరిశుద్ధమైన కట్టడం అంటే. పొద్దుందా కాళ్ళ నెంబర్, ఈ నెంబర్, అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఉన్నాయా, ట్విట్టర్, కట్టర్ అన్ని కట్ అయిపోతాం. వద్దు. జీవితం గొప్ప భాగ్యవంతుడిగా ఉండు గాక. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు ఈ సంవత్సరం. మేన్ దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా మీకు? ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్లు అన్నీ నేను చూస్తాను. మర్యాదగా డిలీట్ చేయి. ఏ ఒక్కరి ఉండదు అసలు. 1500 ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. మీకు ఎవరికి కావాలో వాళ్ళకి ఇస్తాను. అప్పటికి ఇప్పుడే మగ పిల్లలే కూడా ఎవరు ఎందుకు వేసింటు నీకు బాబు మాకు ఫోన్ ఎందుకే ఫోన్ నెంబర్? ఎందుకు మనకు ఫోన్ నెంబర్లు అసలు? దేవునికి స్తోత్రం. ఏది కావాలన్నా దేవుడు మనకున్నాడు. ఈ పవిత్ర ప్రవర్తనతో జీవితాన్ని కట్టుకుంటే చాలా బా ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో. ఆయన అంటున్నాడు, ఉదయకాలం నుంచి ఉద్యోగానికి వెళ్ళాడు.
వ్యాపారానికి వెళ్ళాడు, పనులు చేయడానికి వెళ్ళాడు, రాజ్య పరిపాలన చేశాడు, సైనికులతో మాట్లాడాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడాడు, ఇతర రాజ్య ప్రధానులతో మాట్లాడారు. రాత్రి పోయి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దావీదు గారు పొద్దున్న నుంచి, మార్నింగ్ నుంచి, ఉదయకాలం నుంచి రాత్రి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేంత వరకు ఏ దురాలోచన లేకుండా గడిపిన గొప్ప వ్యక్తి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దురాలోచన లేదంట అసలు. పొద్దుందాకా సెల్ ఫోన్ ఉంటాం, పొద్దుందాకా బయట తిరుగుతాం, పొద్దుందాకా హాయ్ బాయ్ ఆలోచన, మేడ కింద ఉన్నాడు, పైన ఉన్నాడు, అడిచోట ఇటు అమ్మాయి, అబ్బాయి ఈ అబ్బాయి, అటు హాయ్ అలాయ్ బలాయ్ అనుకొని అవుట్ అయిపోతాము. జీవితమే కోల్పోతున్నాం. ఎన్ని సంవత్సరాలు నీ జీవితం? ఈ రోజున ఒక కట్టడి కట్టాలి నీ జీవితానికి, నీ కుటుంబానికి ఒక కట్టడి కట్టాలి. భవిష్యత్తు రాజ్యాలన్నీ గొప్ప కూలిపోయిన పరిశుద్ధమైన కట్టడము కట్టిన ప్రతి కుటుంబం 2021లో అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నా, దీవించబోతుంది. కట్టడం అంత గొప్పగా ఉండాలి. అతి పరిశుద్ధమైన కట్టడం అంటే మంచిగా తలకి మంచిగా ఎంట్రుకలు అన్నీ ఎయ్యో షాంపూలు, షికాగో పకాగో అన్నీ వేసుకొని, చైనా షాంపూ వేసుకొని, శుభ్రం కాలు మొదలుకొని అరికాలు వరకు తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల అంగీలు వేసుకొని, ఇస్త్రీ చేసుకొని, మొత్తం వాషింగ్ చేసుకొని, తలకి మేసాలకి రంగులు సంపంగినవి రాసుకొని వచ్చి నేను మంచిగా ఉన్నానని కూర్చోవటం కాదు బాబు అతి శ్రేష్టమైన కట్టడం అంటే. అది కాదు. శుభ్రంగా నేను 2 సార్లు పొద్దున్న లేవటం టీ తాగాను, బ్రష్ చేశాను, మరలా వస్తున్నా, మరలా బ్రష్ చేశాను, శుభ్రంగా వచ్చానండి. నన్ను ఎవరు అంటుకోవద్దండి. ఇది కాదు బాబు అతి పరిశుద్ధమైన కట్టడం. ఇది కాదు ఆ కట్టడం, అది కాదు. జారుతుందేమో చూడు. ఇది జారితే జీవితం జారిపోయినట్టు. మనసు కొన్నిసార్లు జారుతుంది. నాకు తండ్రికి మహిమ. ఈ కరోనా ఇంకో కొన్ని సంవత్సరాలు ఉంటే మంచిది. ఎవరు కొన్ని చేతులు ఇచ్చుకోకుండా, లేకపోతే ఆడలేదు మగాలేదు, చిన్నలేదు పెద్ద ఎక్కడ పద్ధతి ఇది? ఆడవాళ్ళకి నువ్వు సెకండ్ నీటి ఏంటి, మగవాళ్ళు నీకు సెకండ్ డ్యూటీ మీద. అసలు ఏ పద్ధతి ఇది? ఏదో పోయే కాలం వచ్చిన వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు, మన సాంప్రదాయం చక్కగా. వందనాలండి, ప్రైస్తల శుభాలండి. ఇది ఒక మర్యాద. ఎన్ని సంవత్సరాలతో ఇవాళ కరోనా వచ్చి మనకి ఇది నేర్పిస్తున్నారు. ఎవడని చెప్తే వింటున్నాడు? ఎవడైనట్లు. ఇప్పుడు కానీ ఇయ్యటానికి కూడా బాధపడుతున్నాడు. దగ్గరకు రావు ఇంకొండాలి. ఎవరిని కలవద్దు అసలు. డోంట్ టచ్. టచ్ మీ నాట్ అని ఒక చెట్టు ఉంటుంది మీ ఇంట్లో. లోక గారి ఇంట్లో చెట్టు ఉందండి చూడండి, టచ్ మీ నాట్ అనేది చెట్టు ఉంటుంది అంతే. దాన్ని పేరు పెట్టుకున్న దాన్ని తాగుతున్నాడు మనిషి. అదే టచ్ మీ నాట్ అని ఆయన అంటే ఏంగా టచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కరోనా వచ్చింది, నా ఏసుకి మహిమ. అసలు అంటుకుందామంటే అంటుకోలేదు. సెకండ్ అమ్మో వద్దు మాట కూడా, అప్పో తండ్రికి మహిమ. ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే చాలు. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే 100 కరోనాలు వచ్చి నేనేం చేయలేదు. అసలు 100 ఏదో మహమ్మద్ వస్తుందంట. అసలు అది 3 రోజులు తిప్పి కొట్టే సంపద. బతికినంత లాభం ఏమని? పాపం చేసి బతికే బదులు పాపం లేకుండా చచ్చిపోయి దేవుని రాజ్యానికి వెళ్తారు. భాగ్యం రానండి, ఎన్నో చేసుకుంటాం. రానండి, వామ్మో వస్తుందంట. బడుపు అంట, బడుపులు వచ్చిందంట. ఢిల్లీలో 15 రూపాయలు అంట చికెన్ కిలో. తిందామని ఆశ ఉంది కానీ మనం చచ్చిపోతాం. కోడిగుడ్లు కూడా తినకూడదంట. రానండి, బడుపులు రానండి. అసలు భోజనానికి రైస్ ఫ్లూ రావాలి. ఏ ఫ్లూ? రైస్ ఫ్లూ రావాలి.
తినకుండా ఉండాలి. అప్పుడు 40 రోజులు మనకి బలం వస్తుంది. నేను 40 రోజులు ఉంటా, నాకు ఎప్పుడు వచ్చి అది బలం వస్తుంది, అది ఆధారం అవుతుంది. తెలుసా, ఈ సంఖ్యలో నువ్వు ఏ అనుభవం నేర్చుకున్నా లోకానికి అనుభవంలోని కొత్త తెలుసా, భయపడిన అవసరం లేదు. వయసు ఫ్లూ రావాలి, తండ్రికి స్తోత్రం. వస్త్రాల ఫ్లూ రావాలి. ఇక కొనద్దు, ఉన్నే సూట్ కేసులో ఏ తీయాలిగా, బీరువాలో అయితే ఇక షాపింగ్ మాల్స్ అన్ని క్లోజ్. బట్లు స్తోత్ర, మేకల ఫ్లూ, ఇంకా చేపల ఫ్లూ. ఎవరు బర్డ్ ఫ్లూ వచ్చిందని చేపలకు వెళ్తున్నాడు, చేపల ఫ్లూ రావాలి. నాన్ వెజ్ బంద్ చేయాలి. ఆకుకూరల ఫ్లూ, పప్పు దినుసులు ఫ్లూ. అప్పుడేం చేస్తావు? ఈ ఆత్మీయత అప్పుడు నీకు పనిచేస్తుంది. ఆత్మీయత ఎప్పటికైనా పనిచేస్తుంది. అందుకే తిమోతికి పౌలుగా రాస్తాడు, దైవభక్తి అనేది ఎప్పటి జీవములోనూ రాబోయే జీవ విశ్వలో కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ మోకరించడం, ఈ ఉపవాస ప్రార్థన, ఈ కన్నీరు, గంటల గంటల దేవుని మందిరంలో కూర్చున్నది, అది అప్పటి కూడా పనిచేస్తుంది, ఎప్పటికే కాదు. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో బాగా అసలు ఇళ్ళలో కూర్చోటానికి పానం తప్పని ఒక్కొక్కళ్ళ కడుపు తూర్పు నుంచి పడవరకు పోయింది. కూర్చొని తింటనేగా. బయటికి పోదామంటే ఫ్లూ లేనాయా, స్వైన్ లేనాయా, అన్ని వైరస్ లేనాయా. తండ్రికి మహిమ కలగాలి. ఇప్పుడు నువ్వు ఎంత సమయం గడుపుతున్నావో ఇది ఇప్పటికి కాదు, రాగల తరాలకు కూడా ఇది మేలుకరమైన పరిచర్య, మేలుకరమైన అనుభవాలే, పాఠాలను దేవుడు నేర్పిస్తాడు. అందుకే ఏ భయం లేదు, అసలు ఏ ఫ్లూ అని రానిండి. స్తోత్రం. ఏదొస్తే ఉంది అసలు? పాపం చేసి ప్రార్థన చేసేదానికి, పాపం చేసి ప్రార్థన చేసేదానికంటే పవిత్రమైన జీవితం గొప్ప దీవెనకరముగా ఏది జారిపోవద్దు. 2021 సంవత్సరం దేవునికి మహిమ. చాలా కష్టకాలం చూద్దాం ఒకసారి. ఎంతో భయంకరమైన కష్టాలు లోకం మీదకి రాబోతున్నాయి. ఎన్ని శ్రమలు, ఎంత ఆందోళనకరమైన స్థితిగతులు రాబోతున్నాయి. ఒక్కసారి చూద్దాం. మహాప్రళయానికి రష్యా రంగం సిద్ధం. బయోవార్ స్టార్ట్. భవిష్యత్తు ఘోరం. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. బైబిల్ నందు గల ప్రకటన గ్రంథము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, దానియేలు గ్రంథాలే దీనికి ప్రాముఖ్యమైన ఆధారాలు. ఆయన రాకడ వచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయని, జనం నశింపు అవుతారని, క్రీస్తు రెండవ రాకడ అనంతరం జరిగే మహా వేదనలకు ముందు ప్రపంచం వేదనల గుండా వెళుతుందని, దానినే వేదనలకు ప్రారంభం అని బైబిలు చెప్పింది. ఈనాడు ప్రపంచం యుద్ధం దిశగా వెళ్ళటం, చివరిలో జరిగే హర్మగెద్దోను యుద్ధానికి, లోకాంతంలో జరిగే గోగు మాగోగు యుద్ధానికి ప్రిపరేషన్స్ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత లోకం ముగింపు అవుతుంది. సరిగ్గా అలాగే దేశాలు, వాటి యుద్ధ నైపుణ్యాలు, వారు తయారు చేసుకుంటున్న బాంబులు, వెపన్స్, ఇవన్నీ ముంపుకే అని ప్రపంచ మేధావులు గుర్తించి జనాలకు, ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు. త్వరలో దేశాలు ఫైటింగ్ స్టార్ట్ అయ్యే దిశగా కదులుతున్నాయని అర్థమైపోయింది. వాటిలో ముఖ్యంగా 1 బయో వెపన్స్, 2 అణు వ్యవస్థ. బయో వెపన్ అంటే వైరస్లు. ఇవి అణుబాంబుల కంటే డేంజర్. వదిలితే ఖండాలనే తుడిచిపెట్టేస్తాయి. ఇప్పుడు రష్యా ఈ వైరస్ వెపన్స్ వదలబోతుందని బ్రిటన్ డిఫెన్స్ బయటపెట్టింది. ఈ విషయం యావత్ ప్రపంచాన్నే భయపెట్టిస్తోంది. పుతిన్ తయారు చేస్తున్న బయో వెపన్స్ సౌండ్స్ రావు, పేలవు, కానీ కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటాయి. బ్రిటన్ ఆర్మీ నివేదిక ప్రకారం ఎబోలా వైరస్ను ఆయుధంగా రష్యా మార్చే అవకాశం ఉందని చెప్పింది. రష్యా గూఢాచార వ్యవస్థ అయిన FSB ఈ ప్రాజెక్టులో వైరస్ కొరకు ముమ్మరంగా పనిచేస్తుందని తెలిసింది. జీవ ఆయుధం వైరస్ను తయారు చేసే వ్యవస్థకు టొలోడో అని రష్యా పేరు పెట్టింది. రష్యా FSB యూనిట్లో పనిచేసే 68240 అంటే
పుతిన్కు నమ్మకంగా పనిచేసే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుకే పుతిన్ జీవరసాయన వైరస్లను తయారు చేసే ప్రాజెక్టులను ఇచ్చినట్టు బ్రిటన్ తెలిపింది. ఇదంతా సీక్రెట్, కానీ బ్రిటిష్ ఆర్మీకి ఈ సమాచారం తెలిసిపోయింది. రష్యాలో ఎబోలాతో పాటు మార్బర్గ్ అనే వైరస్ పైన కూడా రీసెర్చ్ జరుగుతోందని బ్రిటన్ చెప్పింది. మార్బర్గ్ సోకితే శరీరంలో ఇక ఏ పార్టు పనిచేయకుండా స్ట్రక్ అయిపోతాయి. ఈ వైరస్ వల్ల శరీరం లోపల రక్తస్రావం జరుగుతుంది. మార్బర్గ్ వైరస్ సోకిన వారు 88% మంది చనిపోతారు. బయోవెపన్ అంత డేంజర్. రష్యాలో కొసోవా అనే మరో ముఖ్యమైన ల్యాబ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 3వ కీలకమైన ల్యాబ్. ఈ ల్యాబ్లో HIV, ఎబోలా, స్మాల్ ఫాక్స్ వంటి ప్రమాదకరమైన వైరస్లు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రత్యక్ష యుద్ధాల కన్నా ఈ బయోకెమికల్ వైరస్ వెపన్స్తోనే ఎక్కువ మందిని చంపే అవకాశం కొరకు రష్యా చూస్తుందని బ్రిటన్ ఆరోపించింది. ఇది నిజం అయ్యే అవకాశమే బైబిల్ ప్రకారం ఎక్కువగా కనిపిస్తోంది. చివరిలో గోగు మాగోగు యుద్ధం రష్యా, జర్మనీ ఇంకా మిగిలిన దేశాలన్నింటినీ రష్యా పోగు చేసి క్రీస్తు ప్రభువుపైకి యుద్ధానికి వస్తాయని యెహెజ్కేలు 38-39 అధ్యాయాలు మరియు ప్రకటన 20వ అధ్యాయం 8వ వచనాలు తెలియచేస్తున్నాయి. పుతిన్ రష్యాలో కొత్త చట్టం తెచ్చి తన పవర్ 2038 వరకు ఉండేలా చేసుకున్నాడు. అమెరికాను గెలవటమే పుతిన్ మిషన్. కరోనా సృష్టించిన అల్లకల్లోలం చూశాక పుతిన్కు ఈ బయో వైరస్ వెపన్స్ పై నమ్మకం బాగా పెరిగింది. బాంబు దాడుల వల్ల కాని పని ఈ జీవరసాయన ఆయుధంతో అవుతుందని రష్యా నమ్ముతోంది. ఈ బయో వైరస్లు గతంలో కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య ఈ వైరస్లకు పవర్ పెంచి తయారు చేస్తున్నారు. వీటిపై ఫోకస్ పెంచారు. రష్యా ఈ వైరస్లే కాదు, ఆయుధాలను కూడా అంతకంటే ఎక్కువగా తయారు చేసింది. దీనికి గాను కెవెరోవో అనే ప్రాంతంలో బాంబుల మోత రష్యా మోగిస్తోంది. సరే, రష్యా సంగతి, రష్యా భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉంటే ప్రపంచంలో చాలా దేశాలు ఇదే బాటలో ఉన్నాయి. వైరస్లు ఒక్క రష్యా సొత్తేమీ కాదు, మొత్తం 17 దేశాలు ఈ బయో వైరస్ వెపన్స్ను తయారు చేస్తున్నాయని, వైరస్లను కలిగి ఉన్నాయని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. అమెరికా, రష్యా, చైనా, కెనడా, క్యూబా, ఫ్రాన్సు, జర్మనీ, ఇరాన్, ఇరాకు, ఇజ్రాయెల్, జపాన్, లిబియా, ఉత్తర కొరియా, దక్షిణాఫ్రికా, సిరియా, బ్రిటన్, తైవాన్ దేశాలు బయో వైరస్ వెపన్స్ను తయారు చేస్తున్నట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. రేపు ఈ సంవత్సరంలో కానీ తర్వాత కానీ మరణాంతకమైన ఈ వైరస్లు ఏ దేశాన్ని నుండైనా బయటికి రావచ్చు. కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుండి బయటికి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. అంతేకాదు, రష్యా దగ్గర ఉన్న యుద్ధ సంపద ఏ దేశం దగ్గర లేదు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ నౌకలు, మిసైల్స్, సబ్మెరైన్స్ చాలా రెడీగా రష్యా పెట్టుకుంది. వీటితో రష్యా ప్రపంచాన్ని వణికిస్తోంది. సబ్మెరైన్స్ ద్వారా రష్యా చేస్తున్న విన్యాసాలు ఈ మధ్య చూస్తుంటే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఈ వృత్తాంతం అంతా ఎల్లో ఫెడరో అనే రచయిత సోవియట్ బయలాజికల్ వెపన్స్, ఎకాలజీ, పాలిటిక్స్ అనే పుస్తకంలో క్లియర్గా వ్రాశాడు. కనుక గోగు మాగోగు యుద్ధం లీడర్ అయినటువంటి రష్యా అనే ప్రాముఖ్య పాత్ర వహిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 38-39 అధ్యాయాల్లో వ్రాసిన దేశాలను పోగు చేసుకుని దేవునిపై యుద్ధానికి ఇది వస్తుంది. ఆ అధ్యాయాల్లో యుద్ధానికి వచ్చే దేశాలు ముందుగా మాగోగు అంటే రష్యా. ఇప్పుడు రష్యా క్యాపిటల్ పేరు మాస్కో. మాస్కో అంటే మాగోగే. పర్షియా అంటే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. కూషు అంటే ఇథియోపియా, సుడాన్. పూతు అంటే సుడాన్, లిబియా, తునీషియా, అల్జీరియా, మొరాకో. బేతు అంటే అర్మేనియా. షేబా అంటే సౌదీ పెనిసులా. ఇట్లా గోగు మాగోగు యుద్ధంలో పాల్గొనే మొదలైనటువంటి దేశాలన్నీ ఇజ్రాయెల్ పైకి వస్తాయి. దేవుడు ఆ యుద్ధం చేస్తారు. ఇదే చిట్ట చివరి యుద్ధం. ఆ తర్వాత మృతులకు తీర్పు, పరలోకం, నరకం. ఇదంతా కాసేపు పక్కన పెడితే అసలు ప్రపంచంలో దేశాలు జీవరసాయన ఆయుధాలు అంటే బయో వైరస్ వెపన్స్ను తయారు చేసుకుంటూ ఏ దేశానికి ఆ దేశం తమ రక్షణను కాపాడుకుంటున్నాయి. దేశం పైకి దేశము ఈ 2021లో విరుచుకు పడతాయో, ఇంకా రాబోయే రోజుల్లో ఫైటింగ్స్కు దిగుతాయో కానీ ఫైటింగ్ మాత్రం తథ్యం. అప్పుడు ఆ యుద్ధంలో అణుబాంబులతో పాటు ఈ బయో వైరస్ వెపన్స్ను వదిలే అవకాశం ఖచ్చితంగా ఉంది. లోకమంతా భయానక పరిస్థితుల్లోకి వెళుతుంది. ఇదే వేదనలకు ప్రారంభం అంటే అది ఈ 2021 నుంచి జరగచ్చు,
ఈ 2021లో ట్రయల్స్గా కొన్ని వైరస్లు లోకంపైకి వదిలే అవకాశాలు కూడా ఉందని మేధావులు అంచనా. ఈ భయానక వైరస్లు ఎంత డేంజరో మనం చూస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి వైరస్లు పాతవి అనుకుంటారేమో, ఇప్పటికీ వీటి నమూనాలు దాచబడే ఉన్నాయి, మంచుల్లో కప్పబడ్డాయి, ISIS ఉగ్రవాదుల దగ్గర ఉన్నాయి, అనేక దేశాల ల్యాబుల్లో దాచిపెట్టబడ్డాయి. ఒకటి మార్బర్ వైరస్. ఈ వైరస్ను 1967లో జర్మనీలో కనిపెట్టారు. కోతులపై పరీక్షలు చేస్తుంటే ఈ వైరస్ బయటపడింది. ఇది ఎబోలాకు దగ్గరగా ఉంటుంది. దీనివల్ల హై ఫీవర్, శరీరంలో వేరువేరు భాగాల నుంచి రక్తం కారటం, చివరిగా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. 80% మంది ప్రజలు దీనివల్ల చనిపోతారు. మరొకటి హాంటా వైరస్. దీనిని పల్మనీ సిండ్రోమ్ అని కూడా అంటారు. 1993లో అమెరికాలో బయటపడింది. ఈ వైరస్ వస్తే గంటల్లోనే ఊపిరాడక చనిపోతారు. అమెరికాలో అప్పట్లో 36% మంది బలయ్యారు. 1950లో కొరియన్ యుద్ధంలో కూడా ఇది బయటపడింది. ఇది ఎలుకల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బాగా ఫ్లూయిడ్తో నిండిపోయి ఊపిరాడక చనిపోతారు. ఇంకొకటి HIV. ఇది మోడర్న్ లోకంలో బిగ్గెస్ట్ కిల్లర్గా ఉంది. దీనివల్ల 3,20,00,000 మంది ఇప్పటికే చనిపోయారు. 1980లో మొదటగా దీన్ని గుర్తించారు. దీనికి మందులు ఎప్పటికీ కూడా పూర్తిగా కనుక్కోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆఫ్రికాలో ప్రతి 25 మందికి ఒకరు HIV పాజిటివ్గా ఉన్నారు. దీనివల్ల మనిషిలో ఇమ్యూనిటీ పవర్ను చంపేసి చావుకు దగ్గర చేస్తుంది. మరొకటి స్మాల్ పాక్స్. ఈ వైరస్తో ఇప్పటి వరకు వేల కొద్ది జనాలు పోరాడారు. ప్రతి 3 ఈ వైరస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ సోకిన వాళ్ళలో 80% మంది ఈ వైరస్ కళ్ళు లేని వాళ్ళుగా మార్చేసింది. 30 కోట్ల మందికి 1900 నుండి 2000 సంవత్సరాల కాలంలో ఇది సోకటం వల్ల లక్షల మంది చనిపోయారు. మౌత్, స్కిన్, గొంతు ఈ 3 భాగాలను ఈ వైరస్ దానికి స్థావరాలుగా మార్చుకుంటుంది. ఇంకొకటి బ్లాక్ డెత్. 1946 నుంచి 1350 వరకు అప్పట్లో దీని ఎఫెక్ట్ చాలా ఉంది. 4 ఏళ్లలో 20 కోట్ల మందిని ఈ వైరస్ చంపేసింది. ఇది వ్యాపిస్తే 40 రోజులు ఐసోలేషన్లో ఉండాలి. ఇతర దేశాల్లో క్వారంటైన్ అనే పదం ఈ వైరస్తోనే మొదలైంది. మరొకటి కలరా. గతంలో 1910 నుండి 1911 వరకు 8 లక్షల మంది చనిపోయారు. ఇది బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది. తిండి, నీళ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వచ్చాకే వేడి నీళ్లు తాగటం, కూరగాయలు కడుక్కొని తినటం మొదలైంది. మరొకటి ఎబోలా వైరస్. ఇది 1976లో సుడాన్, కాంగోలో ముందుగా వచ్చింది. మనిషి బాడీ ఫ్లూయిడ్స్, జంతువుల బాడీ టిష్యూస్ ఇన్ఫెక్ట్ అవటం వల్ల ఇది వ్యాప్తి చెందింది. దీనివల్ల రోజులోనే మనిషి చనిపోతారు. హెడేక్, గొంతు నొప్పి, బాడీలో నవరంధ్రాల్లో నుంచి రక్తం కారడం, ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటం జరిగి చనిపోతారు. దీనికి ఇప్పటికీ మందు లేదు. ఎబోలా అనే పేరు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక నది పేరు. ఆ నది దగ్గరే ఇది ముందుగా వ్యాప్తి చెందింది కనుక ఆ నది పేరు దీనికి పెట్టారు. మరొకటి రోటా వైరస్. ఇది పిల్లలకి, యూత్కి సోకుతుంది. దీనిని కిడ్స్ కిల్లర్ అని అంటారు. నీళ్లలో పిల్లలు ఆడుకునే స్థలాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. దీనికి వ్యాక్సిన్ ఉంది, కానీ 4,50,000 మంది దీనివల్ల బలైపోయారు. మరొకటి ఇన్ఫ్లుయెంజా. ఇది భయంకరమైన ఫ్లూ పాండమిక్. ఇది 1918 నుండి 1920 వరకు 38 కోట్ల మందిని బలి తీసుకుంది. దీని ప్రభావం లంగ్స్ నుండి బ్రీతింగ్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఈ వైరస్ క్రియేట్ చేసిన రికార్డుని ఏ వైరస్ కూడా ఎప్పటి వరకు చేయలేదు. గొంతు తడి ఆరిపోవటం, ముక్కు ఎప్పుడు కారటం జరుగుతూ ఒకరి నుంచి మరొకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కానీ ఇది వస్తే మాత్రం ఒక్కళ్ళు మిగలరు. మరొకటి SARS-CoV-2. ఇది కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందింది. ఇదే ప్రస్తుతం వచ్చింది. చైనా వుహాన్లో కనిపెట్టారు. ఈ వైరస్ గబ్బిలాల్లో ఉంటుందని కనిపెట్టారు. ఇది గబ్బిలాల నుంచి మరొక జంతువుకు సోకుతుంది. దీనికి మరో పేరు COVID-19. దీని లక్షణాలు జ్వరం, పొడిదగ్గు, లంగ్స్ ఫెయిల్ అవటం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. మిగిలిన 9 వైరస్లు వచ్చినప్పుడు సైన్స్ వరల్డ్ దగ్గర మందులు సరిగా లేవు. కానీ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి కూడా వైరస్ల వల్ల అటాక్ అవుతున్నారంటే ఇది రాబోయే కాలంలో ఇంకా ఈ వైరస్లు వస్తాయని అర్థమవుతుంది. ఈ వైరస్లతో పాటు అణు వ్యవస్థను వాడే అవకాశాలు బాగా దేశాలు పుంజుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్, చైనా, ఉత్తర కొరియా, ఇరాక్, రష్యా
ఇజ్రాయేలు వాడతామని వెల్లడి చేశాయి. ఈ పరిస్థితి అంతా ముగింపునకు బైబిల్ నందు చెప్పబడిన యుగాంతానికి రూట్ మ్యాప్ అవుతాయి. ఆ తర్వాతే హర్మగిద్దోను యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. అయితే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయా దేశాలు యుద్ధం చేయటానికి వాళ్ళ పవర్ను ఎంత పెంచుకున్నాయో మనం వింటే మైండ్ బ్లాక్ అయిపోవటం ఖాయం. ఉదాహరణకు 1-2 దేశాల పవర్ మీకు ఇప్పుడు వినిపిస్తాను. USA, అమెరికా GDP $21 ట్రిలియన్. న్యూక్లియర్ వెపన్స్ 6,000 ఉన్నాయి దాని దగ్గర. మిలిటరీ సిబ్బంది 1.4 మిలియన్ సైనికులు. USA రిజర్వ్డ్ ఫోర్సు 8,45,000 మంది. మిలిటరీకి పెట్టే ఖర్చు $748 మిలియన్. 8,000 యుద్ధ ట్యాంకులు దీని దగ్గర ఉన్నాయి. ఇన్ఫెంటరీ పెయింటింగ్ వెహికల్స్ 6,700 ఉన్నాయి. ఆర్టిలరీ ట్యాంక్స్ 1,400, 990 ర్యాకెట్స్, ఇంకా యుద్ధం చేసే విమానాలు 4,500 ఎయిర్ క్రాఫ్ట్లు, 2,850 ఫ్లైటర్ జెట్స్, 5,700 హెలికాప్టర్లు, 500 నావెల్ షిప్స్, ఇవే కాక హెలికాప్టర్లు, క్యారియర్స్, ఇంకా సబ్మెరైన్స్ ఉన్నాయి. చైనా సంగతి చూస్తే చైనా ఆర్థిక పవర్ $14 ట్రిలియన్ GDP. చైనా న్యూక్లియర్ వెపన్స్ 300. చైనా యాక్షన్ మిలిటరీ పవర్ 2 మిలియన్ సైనికులు. రిజర్వ్ ఫోర్సు 4 లక్షల మంది. యుద్ధ ఖర్చు $200 మిలియన్. 7,000 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. 3,500 ఇన్ఫెంటరీ వెహికల్స్ ఉన్నాయి. ఆర్టిలరీ ట్యాంక్స్ 1,700 ఉన్నాయి. 1,770 మల్టీ లాంచ్ ర్యాకెట్స్ చైనా దగ్గర ఉన్నాయి. యుద్ధం చేసే విమానాలు 4,000 ఎయిర్ క్రాఫ్ట్లు, 1,670 జెట్లు, 1000 హెలికాప్టర్లు చైనా దగ్గర, ఇంకా 700 నావల్ షిప్లు ఉన్నాయి. ఇలా రష్యా దగ్గర ఇజ్రాయెల్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, UK, సౌత్ కొరియా, ఇరాన్, ఇరాక్, ఐగుప్తు, UAE దేశాల దగ్గర రేపు గోగు మాగోగు యుద్ధంలో పాల్గొబోతున్న అన్ని దేశాల దగ్గర దిట్టంగా యుద్ధ బలం గట్టిగా సమకూర్చుకొని ఉన్నారు. యుద్ధానికి రెడీ అంటున్నారు. ఏ క్షణాన్నైనా యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. ఈ యుద్ధాలు స్టార్ట్ అవ్వడానికి, ఈ బయో వెపన్స్ ప్రజలపై వదలటానికి ఈ 2021 సంవత్సరం నాంది కాకపోయినా రాగల సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ దేశాలు నాంది పలికే మాట మాత్రం ఖాయం. అది నేను చెప్పటం లేదు, బైబిలే చెబుతోంది. మత్తయి 24వ అధ్యాయము, ప్రకటన, దానియేలు, యెహెజ్కేలు 38, 39 అధ్యాయాలే ఆధారం. డియర్ ఫ్రెండ్స్, ఏ క్షణాన్నైనా ప్రపంచంలో యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు. బాంబులతో పాటు ఈ బయో వైరస్ వెపన్లు దేశాలు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభాలు. వేదనలు స్టార్ట్ అయినట్టే రాకడ దగ్గర పడిన మాట మాత్రం 100% వాస్తవం. ఈ అప్డేట్స్ మీకు కంటిన్యూగా అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మనం కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? మనకెందుకు లోకంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నాం? చాలా భయంకరమైన స్థితిగతులు రాబోతున్నాయి. మాకేముంది 4 అంతస్తులు గట్రా అక్కడ నైచేత మొత్తం ఈ వైరస్ను పంపించింది అనుకో, ప్రపంచ యావత్తు దివాలు తీసుకుని అందరూ ఏ దేశము వారు ఆ దేశంలో ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకొని బతుకుతున్నారు. అటువంటి వారంగా మనం అతి పరిశుద్ధమైన దాని మీద మన గృహాన్ని మనం కట్టుకోవాలి. జాగ్రత్త. అసలు చాలా కష్టకాలం రాబోతుంది. ఇంకో చిన్నది ఒక 5-10 నిమిషాలు ఉంది. అది చూసినాక మనం బల్ల ఆరాధనలోనికి వెళ్దాం. ఇదొకటే ఎత్తుగడైతే ఇంకొకటి చూద్దాం. అన్నీ ఒకటే రకంగా ఉండవు. చూద్దాం క్రైస్తవ లోకం ఎట్లుందో చూద్దాం. ప్రపంచానికి కరుణని, ప్రేమని పంచిన యేసుక్రీస్తు మళ్ళీ వచ్చిన దానిపై ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం ఈ బులెటిన్ లో రెడీగా ఉంది. యేసుక్రీస్తు మళ్ళీ రావడానికి అసలు 2021కి సంబంధం ఉందా అనే కదా ఉందండి. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్టోరీ సిద్ధంగా ఉంది. రైట్, మనమంతా కొత్త సంవత్సరం జోష్లో ఉన్నాం. న్యూ ఇయర్లోనైనా అంతా మనకి మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ 2021లో ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అవన్నీ కనుక చూస్తే
క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అవి మనల్ని బతకనిచ్చేలా కనిపించట్లేదు. ఇప్పటికే పలువురికి భవిష్యవాణి ఎలా ఉందో కూడా చూసాం. కానీ కొత్త భవిష్యవాణి వచ్చేసింది. ఇప్పటిదాకా వచ్చిన భవిష్యవాణుల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది. ఒక క్రైస్తవ మత బోధకుడు రాసిన పుస్తకంపై పాశ్చాత్య మీడియా సడన్ గా ఫోకస్ పెట్టింది. ఇందులో యేసుక్రీస్తు మళ్ళీ వస్తారని చెప్తున్నారు. అయితే జీసస్ రెండో రాకకు 2021కి సంబంధం ఉంది. పాశ్చాత్య పత్రికలు, జర్నల్స్ లో ఈ పుస్తకం గురించి చాలా చర్చ నడుస్తోంది. అసలు యేసుక్రీస్తు రెండో రాకకు 2021కి సంబంధం ఏంటి? చూడండి, మీకే తెలుస్తుంది. రెండు 2021లో విధ్వంసాలు జరుగుతాయని నోస్ట్రాడామస్ జోస్యం. రెండు 2021లో విపత్కర పరిస్థితులు వస్తాయని బాబా వంగా భవిష్యవాణి. రెండు 2021పై తాజాగా ఓ క్రైస్తవ మతబోధకుడి సంచలన ప్రవచనాలు. యుగాంతానికి 2021 తొలి అడుగు అంటూ కామెంట్స్. రెండు 2028లో యేసుక్రీస్తు రెండో రాకడ అంటున్న కెంటన్ బెషోర్. Mary. Rabboni. Touch me not, for I am not yet ascended to my Father. నోస్ట్రాడామస్, వంగ బాబా, కెంటన్ బెషోర్. ఇదిగో ఈ పుస్తకమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పుస్తకంలో ఉన్న కీలక వ్యాఖ్యలే సంచలనం రేపుతున్నాయి. ఈ పుస్తకం పేరు వెన్ విల్ ద ర్యాప్చర్ టేక్ ప్లేస్. ఈ పుస్తకం రచయిత డాక్టర్ కెంటన్ బెషోర్. ప్రతి సంవత్సరం ముగింపు, ప్రారంభం సమయాల్లో యుగాంతం గురించి చర్చ సాగుతూ ఉంటుంది. ప్రకృతి విపత్తులు, యుద్ధ వాతావరణాల్ని ఇందుకు సంకేతాలుగా కాలజ్ఞానులు, భవిష్య దర్శనం చేసేవారు చెప్తుంటారు. అయితే డాక్టర్ కెంటన్ బెషోర్ మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా చెప్తున్నారు. 2021లో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయని, 2028లో యేసుక్రీస్తు మళ్లీ వస్తారని ఆయన చెప్పారు. వరల్డ్ బైబిల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేసిన కెంటన్ బెషోర్ 2010లో ఈ పుస్తకం రాశారు. 2016లో ఆయన మరణించారు. ఆయన పుస్తకం రాసిన 10 ఏళ్లకు, ఆయన చనిపోయిన 4 ఏళ్లకు ఈ పుస్తకం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ప్రస్తుతం సాగుతోన్న పరిణామాల్ని చూస్తుంటే యుగాంతం మీద ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు దక్షిణ చైనా సముద్రం వేదికగా అమెరికా, చైనా మధ్య సీన్ మారిపోయింది. ఏ క్షణమైనా యుద్ధం తప్పదనే సంకేతాలు సముద్ర జలాల మీదుగా వస్తున్నాయి. అమెరికాతో తేల్చుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెడీ అయ్యారు.
బలముందో లేదో తెలియదు కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొన్నేళ్ల నుంచి మిసైళ్లను ప్రయోగిస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. క్రైస్తవ మతబోధకుడిగా, ప్రచారకుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన కెంటన్ బెషోర్ రాసిన ఈ పుస్తకం కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. కెంటన్ బెషోర్ రాసిన పుస్తకంలోని అంశాల్ని ఉటంకిస్తూ బ్రిటన్కు చెందిన ఒక పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. యేసుక్రీస్తు రెండో రాకడను క్రైస్తవులు బలంగా నమ్ముతారు. అయితే ఆ రాకడ ఎప్పుడన్న దానిపై మత ప్రచారకులు ఎవరికి వారిగా చెప్తుంటారు. కానీ ఎవరేం చెప్పినా, ఎలా చెప్పినా జీసస్ రావడం మాత్రం ఖచ్చితమని ప్రతి క్రైస్తవుడు నమ్ముతారు. Into thy hands I commit my spirit. బైబిల్లో ప్రకటన గ్రంథంలోని కొన్ని వచనాల ఆధారంగా కెంటన్ బెషోర్ కొన్ని విషయాల్ని వెల్లడించారు. బైబిల్లోని వచనాల్ని డీకోడ్ చేస్తూ ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు వాటిని అన్వయించారు. అందులో భాగంగానే ప్రపంచం అంతానికి 2021 తొలి అడుగుగా అభివర్ణించారు. అసలు 2021లో ఏం జరుగుతుందన్నదే ఆసక్తిగా మారింది. డూమ్స్ డే పై పలు పుస్తకాలు రాసి జీసస్ క్రైస్ట్ మళ్లీ వస్తారంటూ పాస్టర్ అయిన కెంటన్ బెషోర్ బలంగా చెప్పారు. అయితే యేసుక్రీస్తు మళ్లీ రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. యుగాంతం థియరీలు వస్తున్న నేపథ్యంలో బెంటన్ కిషోర్ భవిష్యవాణి ఫోకస్ అయింది. And shall leave me alone. And yet I am not alone, because the Father is with me. ప్రేమను పంచి, కరుణ చూపి, కన్నీళ్లను తుడిచిన యేసుక్రీస్తు మహిమలు కోకొల్లలు. ఆయన శిష్యులు, ఆయన నమ్ముకున్న వారు చూసిన మిరాకిల్స్ కు లెక్కే లేదని క్రైస్ట్ ఫాలోయర్స్ విశ్వసిస్తారు. For judgment I am come into this world, that they which see not might see, and that they which see might be made blind. యేసుక్రీస్తు రెండో రాకడకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని క్రైస్తవులు నమ్ముతున్నారు. దీనిపైనే బెషోర్ కొన్ని కీలక వ్యాఖ్యలు తన పుస్తకంలో పొందుపరిచారు. యేసుక్రీస్తు రాకకు ముందు 7 సంకేతాలు కనిపించాయని, 5 ప్రధాన సంకేతాలు ప్రస్తుతం కనిపిస్తోన్న దశలో ఉన్నాయని చెప్పారు. అలానే మరో 15 ప్రధాన సంకేతాలు రావాల్సి ఉందని ఈ పాస్టర్ తన పుస్తకంలో వివరించారు. ఇజ్రాయెల్ కేంద్రంగా భవిష్యత్తులో జరిగే పరిణామాల్ని ఈ క్రైస్తవ ప్రచారకుడు తన పుస్తకంలో చెప్పాడు. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడే దేశాలను దేవుడు ఓడిస్తాడని తన పుస్తకంలో చెప్పారు బెషోర్. రష్యా, ఇరాన్ మీద దేవుడు ఆగ్రహం చూపిస్తాడని కూడా చెప్పారు ఆయన. వాస్తవానికి పశ్చిమాసియా ముందు నుంచి రగులుతూనే ఉంది. ప్రస్తుత పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ కత్తులు దూసుకునే స్థాయికొచ్చాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా పశ్చిమాసియాలో కొత్త ఎత్తులు పారించే పనిలో ఉన్నాయి. గత ఏడాది జనవరి 3న ఇరాన్ సైనికాధికారి జనరల్ సొలైమనీ అమెరికా డ్రోన్ అటాక్ లో చనిపోయారు. గత నెలలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసిన్ ఫక్రిజాదాను రిమోట్ కంట్రోల్ వెపన్ ద్వారా చంపేశారు. ఈ 2 హత్యలపై ఇరాన్ రగిలిపోతోంది. ట్రంప్ తో పాటు సొలైమనీని హత్య చేసిన వారిని వదలబోమంటూ ఇరాన్ హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా తన సబ్మెరైన్లను ఇరాన్ను టార్గెట్ చేస్తూ మోహరించింది. ఇజ్రాయెల్ టార్గెట్ గా జరిగే ప్రపంచ యుద్ధానంతరం యేసుక్రీస్తు మళ్లీ భూమిపైకి వస్తారని కెంటన్ బెషోర్ తన వెన్ విల్ ద రాప్చర్ టేక్ ప్లేస్ అనే పుస్తకంలో వివరించారు. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. పలు క్షామాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. యేసుక్రీస్తు పునరాగమనానికి కాలం దగ్గర పడుతోంది. తాను తిరిగొచ్చే సమయానికి ఇజ్రాయెల్ మనుగడలోనే ఉంటుందని యేసు చెప్పినట్లు కెంటన్ బెషోర్ వివరించారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ మనుగడ, అది ఎదుగుతోన్న తీరు ఆసక్తిగా మారింది. ఇజ్రాయెల్ గొప్ప సైనిక, వైజ్ఞానిక శక్తిగా ఎదిగింది. అమెరికాకు మిత్రదేశమైంది, భారత్కు దగ్గరైంది. ఇజ్రాయెల్ మీద
కెంటన్ బెషోర్ ఫోకస్ చేస్తూ ఆ పరిణామాలకు యేసుక్రీస్తు రాకను అనుసంధానిస్తూ రాసిన పుస్తకం గురించి జనం ఇప్పుడు ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. కెంటన్ బెషోర్ మరణించిన 2016వ సంవత్సరం తర్వాత అంటే 2017లో కీలక సంఘటన చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు యుఎస్ ఎంబసీ మారుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్నదానిపై ఊహాగానాలు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం ఈ పుస్తకాన్ని రాసిన కెంటన్ బెషోర్ తన వాదనను సమర్థించుకోవడానికి బతికి లేరు. ఆయన చనిపోయినా ఆయన రాసిన పుస్తకంలోని అంశాలు, బైబిల్ను ఆయన ఉటంకించిన విధానం ఆసక్తిగా మారింది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఈ పుస్తకాన్ని చదివిన వారు అందులోని అంశాలని విశ్లేషిస్తున్నారు. 2020 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాలో, 2020లో అమెరికాలో అడవులు తగులుబడ్డాయి. పెద్ద ఎత్తున జీవజాలం నశించింది. మరోవైపు 2020 అనేది 2021కి ట్రైలర్ అని చెప్తున్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న ఉద్రిక్తతలు 2021లో యుద్ధాలకు దారితీస్తాయని అంచనాలు వస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి అన్ని దేశాలు రెడీ అవుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 2 ఫ్లాష్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, దక్షిణ చైనా సముద్రంలో చైనా వర్సెస్ అమెరికా, దాని మిత్ర దేశాలు. రెండోది, ఇరాన్ కేంద్రంగా సాగే యుద్ధం. సమరమే సాగితే ఇరాన్ తరపున టర్కీ, రష్యా, చైనా రావచ్చు. ఇజ్రాయెల్ తరపున అమెరికా, సౌదీ వంటి దేశాలు నిలబడవచ్చు. రెండు 2021లో యుద్ధం జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా అవి క్రీస్తు రాకను సూచించేవే అని క్రైస్తవ మతబోధకుల నమ్మకం. ఇప్పటికే నోస్ట్రాడామస్, బాబా వంగా, ఇప్పుడు కెంటన్ బెషోర్ చెప్పిన భవిష్యవాణి 2021పై డేంజర్ పిక్చర్ను గీస్తోంది. ఈ క్రమంలో 2028లో యేసుక్రీస్తు రాకడ హాట్ టాపిక్ గా మారింది. అది యేసుక్రీస్తు తిరిగి రావడానికి 2021కి లింక్ ఆ పుస్తకం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన కట్టడము దేని మీద కట్టాలి? అన్ని కూలిపోతాయి. పరిశుద్ధమైన జీవితంతో కట్టబడిన ప్రతి కట్టడము దేవుని మహిమ కొరకు నిలబడతాయి. దేవుని బిడ్డ ఏదో క్రీస్తు నమ్మున్నాం, ప్రార్థనకు వస్తున్నాం అంటే ఆశామాషిగా అనుకునేవు. ప్రపంచం యావత్తు కుదేలైపోతున్న రాబోయే దినాల్లో ఏం జరుగుతుందని అంతులేని పరిస్థితిలో ఉన్నాం. కానీ 2021లో దేవుడు మునపటి కంటే అధికమైన మేలులు మన పట్ల చేస్తాడు. కాబట్టి మన పవిత్ర ప్రవర్తనతో మన జీవితాన్ని కట్టుకుందాం, మన దేవుల్లో కట్టుకుందాం. ఎన్ని రకాల బయో రసాయనాలు ఎంత భయంకరంగా రాబోతున్నాయో. రష్యాలో భయంకరమైన ఈ యొక్క వైరస్ని దాచిపెట్టింది. ఎప్పుడు ఈ సిరుతుందో తెలియదు. కానీ పరిశుద్ధ కట్టడం కడితే ఏ వైరస్ మనల్ని చేయలేదు. మన ప్రభువు మనకున్నారు. వాక్యాన్ని బాగా వినండి, వాక్యం ప్రకారంగా జీవించుదాం.